డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే విజయ సింహం మ్యామ్. నమస్తే జవేరియా మ్యామ్. సో మీరు రివర్స్ సైకాలజీ గురించి చాలా చక్కగా చెప్పారు. సో టీనేజర్స్ ప్లస్ రిలేషన్స్, అత్త కోడల రిలేషన్స్లో ఇలా మాట్లాడుకున్నాము. ఈ రివర్స్ సైకాలజీ మనీ రిలేటెడ్ ఏరియాస్, బిజినెస్ పర్పస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పర్పస్ కావచ్చు కూడా యూజ్ చేయొచ్చా అండి? అది ఎంతవరకు? డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. ఈ రివర్స్ సైకాలజీ అనేది చాలా ఏరియాస్లో మనము పర్టికులర్గా ఈ సేల్స్ ఒకటి, బిజినెస్ ఒకటి, వీటిలో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రివర్స్ సైకాలజీలో ఉన్నటువంటి ఆ వర్డింగ్లో ఉన్నటువంటి వైబ్రేషన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను రివర్స్ సైకాలజీ అనే స్ట్రాటజీ ఉంటుంది అన్నప్పుడు మీరు ఎలాంటి రియాక్టెన్స్ ఇచ్చారంటే, ఏంటి రివర్స్ సైకాలజీనా అని మీరు అన్నారు. అదే నేను పాజిటివ్ సైకాలజీ అనే స్ట్రాటజీ ఇంట్రడ్యూస్ చేసినట్లయితే మీరు అంత రియాక్టెన్స్ ఇచ్చి ఉండేవాళ్ళు కాదు కదా. సో ఇక్కడ ఎందుకు వస్తుంది అంత రియాక్టెన్స్ అంటే, ఎప్పుడైతే ఆపోజిట్గా మనం చెప్తున్నామో దానికి ఎక్కువగా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. అదే రివర్స్ సైకాలజీ స్ట్రాటజీ అంటే. ఇక్కడ ఏం చేస్తున్నామంటే పర్సువేషన్ టెక్నిక్ డిసీజ్ అంటే ఒప్పించటం అన్నమాట. ఎదుటి వాళ్ళని ఒప్పించి వాళ్ళ డెసిషన్స్ మనకు అనుకూలంగా ఉండేలాగా చేయించేటువంటి ఒక విధానం అన్నమాట. దీనికి చెప్పడానికి ఒక చిన్న స్ట్రాటజీ చెప్తాం. సో ఇది పిఎన్ఆర్ స్ట్రాటజీ అని అంటాం ఇక్కడ. సో దట్ ఈస్ పిఎన్ఆర్ స్ట్రాటజీ. పి అంటే పుష్ అండ్ పుల్. అంటే ఇక్కడ మనం ఒక డోర్ని పుష్ చేస్తున్నాం అనుకోండి, డోర్ పుష్ చేస్తే ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని పుల్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనం పుష్ చేస్తే వాళ్ళు కూడా పుష్ చేయాలన్నది కాదు థియరీ. ఇఫ్ యూ పుష్ ద టార్గెటెడ్ పర్సన్ విల్ పుల్, ఇఫ్ యూ పుల్ టార్గెటెడ్ పర్సన్ విల్ పుష్. అది నెక్స్ట్ ఎన్ ఈజ్ హియర్ క్లియర్లీ వీఆర్ సేయింగ్ ఇఫ్ నో మీన్స్ దట్ ఈజ్ ఎస్, ఇఫ్ యూ ఆర్ సేయింగ్ నో మీన్స్ దట్ ఈజ్ ఎస్. అండ్ ఇక్కడ ఆర్ అన్నాం కదా, ఇది మనం ఇక్కడ చేయాల్సింది రోల్ రివర్సల్. సో ఇక్కడ ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దానికి ఆపోజిట్ రోల్ రివర్స్, మనం రివర్స్ రోల్ అనేది ప్లే చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ పిఎన్ఆర్ టెక్నిక్ అనేది ఈ రివర్స్ సైకాలజీలో మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓ గ్రేట్ మ్యామ్. సో అంటే ఇది కస్టమర్కి ఎలా యూజ్ చేయొచ్చు మ్యామ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రకరకాలుగా బిజినెస్ పర్సన్స్కి రకరకాలుగా కస్టమర్స్ ఎదురవుతూ ఉంటారనమాట. సో ఒక్క ఐటమ్ లేనిది అడుగుతారు, తర్వాత వచ్చేసి బాగలేదని సంథింగ్ డిస్సాటిస్ఫాక్షన్గా చూపిస్తుంటారు. వీళ్ళ పైన మన రివర్స్ సైకాలజీ ఎలా అప్లై చేయొచ్చు మ్యామ్? డెఫినెట్గా దానికి ఇక్కడ మనకి ఏ వ్యక్తుల మీద మనము ఈ రివర్స్ సైకాలజీ యూజ్ చేయాలి, ఏ వ్యక్తుల మీద యూజ్ చేయకూడదు, అంటే ఏ వ్యక్తుల మీద యూజ్ చేస్తే ఇది బెనిఫిట్ అవుతుంది, ఏ వ్యక్తుల మీద యూజ్ చేస్తే ఇది దాని రిజల్ట్ అనేది ఉండదు అనటానికి దీనికి కూడా ఒక టెక్నిక్ అనేది ఉంది. సో దానికి చూసుకుంటే ఎలాంటి పర్సనాలిటీస్కి మీరు రివర్స్ సైకాలజీ అప్లై చేయొచ్చు అంటే దెర్ ఇస్ షీ యాక్రోనిమ్ చూసుకుంటే ఇక్కడ స్టబాన్ పీపుల్ అయి ఉండాలి. సో టీనేజర్స్ ఒకవేళ స్టబాన్ అయి ఉండొచ్చు, చిల్డ్రన్ స్టబాన్ అయి ఉండొచ్చు, లేదా అడల్ట్స్ అయినా కానీ స్టబాన్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి రివర్స్ సైకాలజీ చేస్తే యూజ్ అవుతుంది. అలాగే హెల్తీ సెల్ఫ్ ఎస్టీమ్, హెచ్4 అంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్ కొంచెం హెల్తీగా ఉండాలి. అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్లో ఉన్న వాళ్ళకి ఇది పనిచేయదు. ఆల్రెడీ వాళ్ళు లో సెల్ఫ్ ఎస్టీమ్లో ఉంటే మీరు రివర్స్ సైకాలజీ అనేది అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా లోకి వెళ్ళిపోతారు, ఆపోజిట్ తీసుకొని వచ్చేంత వాళ్ళకి ఉండదు. సో ఎప్పుడైతే ఒక పర్సన్ మీద మనం అప్లై చేయాలనుకున్నప్పుడు ఆ పర్సన్ స్టబాన్గా ఉండాలి, అలాగే ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది హెల్దీ లెవెల్లో ఉండాలి, అలాగే వాళ్ళు ఎమోషనల్గా ఉండాలి. ఎమోషనల్ లెవెల్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. అలాగే ఇంకా ఎట్లాంటి వాళ్ళకి అంటే ఇరిటబుల్గా ఉండేటువంటి మూడ్స్ ఉన్న వాళ్ళ మీద కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఎవరి మీద పని చేయదు అంటే ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళకి పని చేయదు. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, అలాగే ఒబీడియంట్గా ఉండే వాళ్ళని మీరు రివర్స్ సైకాలజీ ద్వారా చేయాలి అంటే అది వర్కౌట్ అవ్వదు. అలాగే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళ మీద కూడా ఈ రూల్ అనేది వర్కౌట్ అవ్వదు అనమాట. గ్రేట్ మ్యామ్. అంటే కస్టమర్స్ని మనం భరించలేకపోతున్నాము. కొన్ని కస్టమర్స్ వీళ్ళ మీద మంచిగా అప్లై చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే బిజినెస్ పర్సన్స్ చాలా చూస్తుంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రకరకాల మైండ్ సెట్ గలిగిన వారిని చూస్తుంటారు. ఎవరు స్టబ్బన్గా ఉన్న కస్టమర్ అని తెలుసుకుంటామో వీళ్ళ మీద ఇవన్నీ యూజ్ చేయొచ్చని చాలా చక్కగా చెప్పారండి. సో
ఇలాంటివి అంటే మనం ఇంకా మనకు ఉపయోగకరంగా బిజినెస్ పరంగా కావచ్చు, ఇంకా బిజినెస్ ఐడియా జనరేషన్కి కావచ్చు, లేకపోతే మనీ రిలేటెడ్ ఏ సెక్టార్కైనా కావచ్చు, రివర్స్ సైకాలజీ అనేది యూస్ఫుల్లా మ్యామ్? అది ఎలాగ చేయొచ్చు? ఎస్, డెఫినెట్లీ. దీనికి ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఓకే. ఒక అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటుంది కదా, దాని సిచ్యువేషన్ని తీసుకుందాం. యా ప్లీజ్. అల్లావుద్దీన్ ఒక గుహలో ఉండిపోతాడు. అప్పుడు ఆ అద్భుత దీపం ద్వారా జెనీ అనేది వస్తాడు. జెనీ వచ్చినప్పుడు ఆ జీనీ ఒక 3 కోరికలను కోరుకోవచ్చు అని చెప్పి ఇస్తాడనమాట అల్లావుద్దీన్కి. అయితే ఆ అల్లావుద్దీన్ ఏం ఆలోచిస్తాడు అంటే, ఫస్ట్ తన బేసిక్ నీడ్ ఏంటి, అక్కడ గుహలో నుంచి బయటపడాలి. తర్వాతే ఆ 3 కోరికల్ని తను ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ గుహలో నుంచి బయటకు వెళ్ళేటువంటి బేసిక్ నీడ్ అనేది తన కోరికలో భాగంగా వాడాలనుకోడు. ఇక్కడ తను రివర్స్ సైకాలజీ అప్లై చేయాలనుకుంటాడు. జెనీకి ఏం చెప్తాడంటే, సో ఇక్కడ నేను ముందు ఈ గుహలో నుంచి నన్ను బయటపడేసే వాళ్ళు ఎవరు లేవు, నీ వల్ల అయితే అస్సలు కాదు అని చెప్పేస్తాడు. అర్థమైంది. ఈ 3 కోరికల్లో ఒక కోరికగా కోరచ్చు, నన్ను ఈ గుహ నుంచి బయటపడేయని. కానీ అలా అడగడు, ఎందుకంటే ఆ 3 కోరికలు తను వేరే పెద్దవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ గుహ నుంచి బయటపడేసే వాళ్ళు ఎవరూ లేరు, నీ వల్ల అయితే అసలు కాదు అంటాడు. అనగానే ఇక జీనీకి తనకు ఒక వేరేగా అనుకుంటాడు, ఏంటి నా వల్ల ఎందుకు కాదు, నేనే బయటపడేయగలను అని చెప్పేసి తన్ని గుహ నుంచి బయటపడేస్తాడు. సో ఇక్కడ కూడా అద్భుతంగా యూజ్ చేసినటువంటిది ఏంటి అంటే రివర్స్ సైకాలజీ అనమాట. గ్రేట్ మ్యామ్, గ్రేట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకోసం చాలా కాల్స్ వస్తున్నాయి అన్నమాట. సో మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా మ్యామ్? ఎస్, కింద ఇప్పుడు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా టీం రెస్పాండ్ అవుతారు. సో అలాగా కాల్ చేసి రెస్పాండ్. సో 1-to-1 సెషన్స్ అలాంటివి మీరు తీసుకుంటారు? 1-to-1 సెషన్స్ కానీ ఆన్లైన్ సెషన్స్ కానీ అవైలబుల్గా ఉంటాం. సో చూశారు కదండి, ఎవరైనా 1-to-1 సెషన్స్ కావాలన్నా, మేడంని కలవాలన్నా, సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. షీ విల్ బీ అవైలబుల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.